వెల్కమ్ టు #యూ నేను అనుష. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినాలో కమలం వికసించబోతుందని, 4వ సారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే ఆప్ మాత్రం హ్యాట్రిక్ విజయంపై ధీమాతోనే ఉంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ను ఆప్ తిరస్కరిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబించవని చెబుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడు తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతుందని చెబుతుంది. అంతేకాదు, గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలను సైతం ప్రస్తావిస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను మా పార్టీ ఖండిస్తుంది. గత 4 ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? 2 సార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ నివేదికతో ఫుల్ జోష్ లో ఉంది. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే ప్రిసైడ్ మైండ్ బ్రేంక్ లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ 0 నుంచి 3 సీట్లలో పరిమితం కానుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. 1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆయన్ని తప్పించి సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. 2.5 ఏళ్ల తర్వాత చివర్లో సుష్మా స్వరాజ్ ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి 3 పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్ విజయం కైవసం చేసుకోగా 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ మన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోణం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపులతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. For more videos, watch #you.